అంటున్నానంటే మీకు ఈ ఒక్క నియోజకవర్గం కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర 40 నుంచి 50 స్థానాలలో ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు కాంప్రమైజ్ అయ్యి కూటమి అధికారంలో రావటం కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అటు జనసేన నుంచి ఉన్నారు, ఎక్కువ శాతం జనసేన నుంచే ఉంటారు. ఆబ్వియస్లీ వాళ్ళే కదా తక్కువ సీట్లు తీసుకున్నారు కాబట్టి ఎక్కువ త్యాగం చేసిన కన్సిడరేషన్ లో మనకి జనసేన నుంచి ఎక్కువ ఉంటే, అలాగే జనసేన పోటీ చేసిన దగ్గర కూడా టీడీపీ వాళ్ళది అదే పరిస్థితి. ఈ 21 స్థానాలు అవ్వచ్చు, బీజేపీ పోటీ చేసిన 8 స్థానాలు అవ్వచ్చు కూటమిలో. అయితే కేవలం పిఠాపురంలో మాత్రమే ఈ ఇష్యూ రిపీటెడ్ గా ఇష్యూ అవుతా ఉంది. మరి అలా రిపీటెడ్ గా ఇష్యూ అవుతున్నప్పుడు అక్కడ అపోనెంట్ గా ఉన్నది ఒక డిప్యూటీ సీఎం అండ్ ఒక పార్టీ అధ్యక్షుడు, కూటమిలో ఒక పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు డెఫినెట్లీ ఈ టైప్ ఆఫ్ యాక్షన్ మనం చూడాల్సి వస్తుంది. దీనికి ఇంకొక బెటర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. మీకు సచిన్ పైలట్ గారు ఐడియా ఉంది కదా. అవును, సచిన్ పైలట్ గారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండి పార్టీని అధికారంలో తీసుకొస్తే సీఎం పదవిని ఆశించిన తర్వాత తనకు సీఎంని ఇవ్వకపోగా అశోక్ గెహ్లాట్కి ఇచ్చి, అంటే కూర్చోబెట్టి సర్దులు చెప్పి డిప్యూటీ సీఎం అండ్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా ఇచ్చారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఈ విభేదాలు బాగా ముదిరిన తర్వాత ఒక 2 years తర్వాత 2020లో మీకు గుర్తుంటే సచిన్ పైలట్ గారిని డిప్యూటీ సీఎం గాను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా రెండిటి నుంచి తొలగించడం జరిగింది. యాక్చువల్గా ఎంత పెద్ద నాయకుడు ఆయన, ఇప్పటికీ దేశంలో కాంగ్రెస్లో కీలకమైన నాయకులు, అలాంటి నాయకుడికే తప్పలేదు. సో ఇక్కడేంటి నేను చెప్తుంది ఏంటి, మీకు అధికారంలోకి తీసుకొచ్చి సీఎంగా పోటీ రేసులో ఉండి గెలిచిన వ్యక్తి అతను. ఇక్కడ పోటీలో నుంచి తప్పుకున్న దానికే మొత్తం నాదే పెత్తనం అని వర్మ గారు ఇలా కొనసాగితే డెఫినెట్లీ ఇలాంటి చర్యలే జరుగుతాయి. సో ఇప్పుడు ఆయన తప్పించటం వల్ల కూటమి ఐక్యత అనేది బలపడుతున్నా అనొచ్చా రెడ్డి గారు? అంటే ఏ నియోజకవర్గం ఇష్యూస్ ఆ నియోజకవర్గం, అంటే ఇక్కడ పిఠాపురం జరిగే ప్రతి ఇష్యూ ఇంపాక్ట్ రాష్ట్రంలోని మిగతా 174 నియోజకవర్గాల మీద పడుతుంది కదా. అలా ఏమి ఉండదు సార్, ఉండదు. అంటే జనసేన వాళ్ళు ఏమనుకుంటున్నారు, కావాలని మా అధినేత నియోజకవర్గంలో చంద్రబాబు గారు లోకేష్ గారు ప్రోత్సహించడం వల్లే వర్మ గారు అక్కడ గొడవ చేస్తారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్లు ఒకవేళ జనసేన కార్యకర్తలు ఆ విధంగా ఫీల్ అవుతుంటే ఈ రోజు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారేమో కానివ్వండి. ఇదంతా ఎలక్షన్కు ముందు పరిస్థితులు వేరుంటాయి. ఎలక్షన్ తర్వాత ఏంటంటే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళకి ప్రాధాన్యత ఉందా లేదా అనే దగ్గరే ఇష్యూస్ అవుతాయి. సో ఒక పిఠాపురం కాన్స్టిట్యున్సీలో చూసినంత విభేదాలు, రిపీటెడ్ రగడ, ఈ గొడవలు ఇంకా ఏ కాన్స్టిట్యున్సీలో, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 21 స్థానాలు జనసేన అవచ్చు, 8 స్థానాలు బీజేపీ, అంటే 29 స్థానాల్లో టీడీపీ వాళ్ళు కూడా త్యాగం చేశారు కదా. అవును, మిగిలిన 175లో 21 తీసేస్తే 150 స్థానాల వరకు జనసేన వాళ్ళు త్యాగాలు చేసినట్లే. సో ఇంకెక్కడా రాని గొడవలు కేవలం పిఠాపురంలో వస్తున్నప్పుడు ఇలాంటి యాక్షన్ డెఫినెట్లీ తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నారంట నేను. ఓకే రైట్, ఇక మనం మెయిన్ అంశంలోకి వెళ్తే, సో విజయ్ గారు టీవీకే అధినేత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని అనుకోవచ్చు కదా సార్? అంటే ప్రస్తుతము తమిళనాడు రాజకీయంలో తనకు కావాల్సిన